ఏం పెద్దమ్మా, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని చూడడానికి వెళ్తున్నావా? అవుమ్మా. అందరము ఉత్సాహంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని చూడటానికి అయితే వెళ్తూ ఉన్నాము. రోజు టీవీలో చూస్తూ ఉంటాము, కానీ లైవ్లో చూడటం అంటే ఎంతో అదృష్టం కదండి. అందులో వారు మన నంద్యాలకు రావడం అంటే మన అదృష్టంగానే భావించాలి. అలాగే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ చాలామంది కలిశారు, చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ స్వామివారు చెప్పినటువంటి కొన్ని మాటలైతే విని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మెయిన్గా అగ్ని ఆరాధన చేస్తే ఎంత సత్ఫలితాలు వస్తాయో, గో ఆరాధన చేస్తే కూడా, అంటే గోవుకు గ్రాసం పెట్టడము చేత కూడా అంతే సత్ఫలితాలు వస్తాయని చెప్తూ ఉన్నారు. గోవుకు మనం పూజ చేస్తే సమస్త దేవతలకు పూజ చేసినట్టేనండి. మెయిన్గా మన ఇంట్లో పుట్టుక దగ్గర నుంచి శరీరం పడిపోయేంత వరకు ఏ ప్రధానమైనటువంటి ఘట్టం జరగనివ్వండి, అన్నింటిలో గోదానం ప్రధానంగా ఉంటుందన్నమాట. సో బిడ్డ పుట్టినప్పుడైతేనేమి, వివాహం అయినప్పుడైతేనేమి, అలాగే ఒక ఇల్లు కట్టుకుంటే గోవు ఇంట్లోకి రావాలి, గోదానం చేయడం ఇంకా ఇంకా గొప్ప అండి. సో శరీరం పడిపోతే కొడుకు గోదానం చేస్తారు. గోదానం లేకుండా శరీరంలో, యాత్రలో, జీవన విధానంలో ఏ ప్రధానమైనటువంటి ఘట్టంలో కూడా పూర్తి అవ్వడం అన్నమాట ఉండదన్నమాట. అలాగే ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మా ఫ్రెండ్, మా ఇంటి హరివిల్లు లక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇద్దరం కలిసి చక్కగా మాట్లాడుకున్నాము. చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే గోమాత విశిష్టతను తెలిపే క్యాలెండర్ ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన అండి. స్వామివారు చెప్పినట్టు ఈ రోజు నుంచే మా అత్తయ్య ఇలాగా క్యాలెండర్ను పెట్టేసి 3 చుట్లు తిరిగి మనకు తోచినంత అమౌంట్ హుండీలో వేసేసి సంవత్సరం నాపొద్దు ఈ విధంగా మనము చక్కగా ఏదైనా కూడా, అంటే గ్రాసం అయితేనేమి, ఆవుకు సంబంధించి దానంగా ఏది ఇచ్చినా కూడా మంచిదన్నమాట. సో ఇలాంటి పద్ధతులు అందరూ పాటిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. బాయ్ అండి.